హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వరాహిదేవి నవరాత్రి పూజ మీరు అందరూ ఎలా చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్‌లో షేర్ చేయండి. అమ్మవారి అనుగ్రహంతో మీరు పూజ అందరూ మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు పూజ చేశారు? పూజ ఎలా జరిగిందనేది తప్పకుండా కామెంట్‌లో షేర్ చేయండి. ఈ వీడియో తొలి ఏకాదశి గురించి అయితే చెప్పబోతున్నానండి. తొలి ఏకాదశి విశిష్టత, తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజ సమయాలేంటి, ఈ తొలి ఏకాదశిని అసలు తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు అనే విషయాన్ని ఈ వీడియో క్లియర్గా అన్ని వివరిస్తాను. ముందుగా హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ ఛానల్కి స్వాగతం. మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని మొత్తం చూశాక మీకు ఏమాత్రం యూజ్ అయినా కూడా, ఏ పాయింట్ నచ్చినా కూడా మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. తొలి ఏకాదశి అనేది హిందూ ధార్మిక పరంగా ఎంతో విశేషమైన రోజు. ఈ తొలి ఏకాదశి అనేది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జూన్ జూలై మధ్య కాలంలో వస్తుంది. ఇది చాతుర్మాస ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఏకాదశిని శయన ఏకాదశి, హరిశయన ఏకాదశి, దేవశయన ఏకాదశి అని, తొలి ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఇక్కడ చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, తొలి ఏకాదశిని అసలు తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సందేహాన్ని అయితే ఇప్పుడు నేను వివరంగా వివరిస్తాను. తొలి అంటే మొదటి అని అర్థం. హిందూ క్యాలెండర్లో చాతుర్మాసం అనేది భగవంతుడు విష్ణు యోగ నిద్రలోకి వెళ్లే 4 నెలల కాలం. ఈ నిద్ర ప్రారంభించే మొదటి ఏకాదశి కావడంతో దీనిని తొలి ఏకాదశి అంటారు. ఇదొక కారణం. ఇంకో విధంగా కొన్ని ప్రాంతాల్లో ఇలా కూడా అంటారండి. పండుగలలో తొలి పండుగగా ఈ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ పండుగ నుంచి అన్ని పండుగలు అయితే ప్రారంభమవుతాయి. అంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీక మాసం, ఇలా అన్ని పండుగలు కూడా ఈ ఏకాదశి నుండి వస్తాయి. కాబట్టి తొలిగా ఈ ఏకాదశిని జరుపుకుంటాం కాబట్టి ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి నుండి విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రలో ఉంటారు. అందుకని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇక్కడ అసలు విష్ణుమూర్తి నిద్రపోవడం ఏంటండి అని చాలా మందికి సందేహం రావచ్చు. అంటే కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే సందేహం వస్తుంది కదా. ఈ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం, జాగరణ, రాత్రంతా భజనలు మరియు విష్ణు ఆరాధన ఎంతో ఫలదాయకం. ఈ రోజు చేసే పూజల ఫలితంగా పాపాలు పోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. మోక్షం సిద్ధిస్తుంది. కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి విశేషం గల తొలి ఏకాదశి ఈ సంవత్సరంలో 2025లో ఎప్పుడు వచ్చిందండి అని అంటే, ముందుగా ఏకాదశి తిథి 5వ తేదీ శనివారం సాయంత్రం 6:21 నుండి ఏకాదశి తిథి అయితే ప్రారంభమవుతుందండి. అలాగే జూలై 6వ తేదీ ఆదివారం నాడు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 8:15 వరకు ఉంటుంది. మనం ఏ పండుగనైనా సరే తెల్లవారుజామున సూర్యోదయం ఉన్నప్పుడు మాత్రమే జరుపుకుంటాం కాబట్టి జూలై 6వ తేదీన ఆదివారం నాడు ఈ ఏకాదశిని జరుపుకుంటాము. పూజ సమయాల విషయానికి వస్తే, మీరు పూజని బ్రహ్మముహూర్తంలో చేసుకునే విధంగా అయితే బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చండి. బ్రహ్మముహూర్తానికి ఎటువంటి దుర్ముహూర్త పట్టింపులు ఏమి ఉండవు. లేదండి మాకు అప్పుడు కుదరదు అనుకునే వాళ్ళు 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ పూజను అయితే చేసుకోవచ్చు. ఉదయం పూజ చేస్తున్న వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేయాలండి. సాయంత్రం పూజ సమయాలు 6 గంటల తర్వాత మంచి సమయం ఉందండి. 6 గంటల తర్వాత ఎప్పుడైనా పూజను చేసుకోవచ్చు. ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ఈ ఏకాదశి నుండి ప్రారంభించవచ్చండి. ఇది తొలి ఏకాదశి కాబట్టి ఈ తొలి ఏకాదశి నుండి వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఈ రోజు విశేషంగా విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. ఈ తొలి ఏకాదశి రోజు విశేషంగా స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం పేలాల పిండి. ఇంకా మీరేమైనా ఇంట్లో తయారు చేసి పెట్టాలి అనుకుంటే అవి కూడా పెట్టొచ్చు. ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వరాహిదేవి పూజ ఎలా చేసుకున్నారనే విషయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళ అందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరెన్నో పూజ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.